నమస్తే అండి. నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్. ఈ రోజు నుండి అదృష్టం తలుపులు తెరవబోతున్న రాశి ఏంటంటే మెయిన్ గా మిథున రాశి వాళ్ళకి అదృష్టం తలుపులు తెరుచుకోనుందండి. సో ఎలా చెప్తున్నానంటే మే 25న సరస్వతి నది పుష్కరాలు వచ్చాయి. ఈ గురుడు 365 రోజులకు ఒకసారి రాశి భ్రమణం చేస్తాడు. గురుడు స్థాన మార్పిడి వృషభ రాశి నుండి మిథునంలోకి వచ్చాడు. కేవలం అతి తక్కువ కాలంలోనే అక్టోబర్ 19న మిథునం నుండి కర్కాటకంలోకి వచ్చాడు. సో ఎప్పుడైతే గురుడు స్థాన మార్పిడి చెందాడో మిథున రాశి వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ఒక చిన్న సొల్యూషన్ లాగా మీకు దొరకబోతుందండి. మీరు ఉద్యోగ పరంగా ఎవరైతే ఉద్యోగాల్లో వాళ్ళ పై లేయర్ నుండి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారో, ప్రమోషన్ల కోసం కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కోసం కానివ్వండి, ఉద్యోగంలో గ్రోత్ కోసం కానివ్వండి, ఇది మీకు రైట్ టైం అని చెప్పొచ్చండి. మీరు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ రోజు నుండి మీ ఆర్థిక స్థితిగతులు ఖచ్చితంగా 100% మెరుగుపడతాయి. మీరు అనూహ్యంగా మీరు ఏదైతే అనుకోకుండా మీ ఇంటికి వచ్చి డబ్బులు చేరుతాయండి. సో ఇవన్నీ జరగాలనంటే దేవుడు కరుణించిన పూజారి కరుణించాల్సిందే. సో దేవుడు వరం ఇస్తానంటే పూజారి ఒప్పుకోకపోతే మనకు ఆ వరం తెలియదు కదా. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని ఒక్కసారి సరి చేసుకోండి. సో పేరుకు పేరే చేంజ్ చేయడం కాదండి. మన ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉందనుకోండి, మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుంటాం. ఎందుకనంటే నర దృష్టి, చెడు దృష్టి పడకుండా ఏదైనా గ్రహ దోషాలు, వాస్తు దోషాలు తొలగిపోయేటట్టుగా. సేమ్ మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరి చేసుకుంటే మీకున్నటువంటి రుణ బాధలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, వివాహ పరంగా, విదేశాల్లో ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వాళ్ళకి రైట్ టైం. ఈ సమస్యలన్నిటికీ ఈ రోజుకు స్వస్తి పలకాల్సిందే. మీ పేరులోని సంఖ్యా బలాన్ని ఒక్కసారి సరి చేసుకున్నట్లయితే 100% అదృష్టాన్ని తలుపులు తెరవబోతున్నారు.